శాసనసభ ఎన్నికల్లో అసత్య ప్రచారాలు, అసత్య హామీలతో పాటు అమలు కాని హామీలను ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని కాంగ్రెస్ పని ఖతమవుతోందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలు కానీ 6 గ్యారంటీలు కానీ అమలు చేయలేదని ఓట్లు తిట్లతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాలం గడుపుతున్నారని మెదక్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. చిన్నశంకరంపేట మండలంలోని టీ మందాపూర్, షాలిపేట్, వెంకట్రావుపల్లి తదితర గ్రామాల్లో ఆమె పర్యటించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించి తెలంగాణ రాష్ట్రం ఏర్పట్టాక ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను, కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక పాలనను ప్రజలకు తెలియపరుస్తూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామరెడ్డిని గెలిపించాలని కారు గుర్తుకు ఓటు వేయాలని సూచించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ నియోజకవర్గ అభ్యర్థి గెలుపు ఖాయమని అయిందని, మెజారిటీ కోసమే ప్రయత్నిస్తున్నామని, ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితిలో లేరని ఆమె తెలిపారు. తర్వాత ఏప్రిల్ అన్నాడు, ఆగస్టు 15 అని కేవలం ఓట్ల కోసం, ఎలక్షన్ల కోసమే మాట మారుస్తున్న రేవంత్ రెడ్డి గారికి గుణపాఠం తప్పదు. అదేవిధంగా మరి ఎవరైతే మా పెన్షన్దారులు ఉన్నారో 2000 రూపాయలు 4000 పెన్షన్ ఇస్తామంటే వాళ్ళ కోటేసిండు. కానీ 2000 కూడా జనవరిలో ఎగ్గొట్టేసి సరిగా ఇవ్వలేని పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ నైజం అర్థమైంది, కాంగ్రెస్ పార్టీ మోసం అర్థమైంది. మరి బీజేపీ పార్టీ ఎవరైతే నాయకులు ఉన్నారో కేవలం మతపరంగా మాత్రమే ఓట్లాడుకుంటున్నారు తప్ప వాళ్ళు 10 ఏళ్ల నుండి చేసింది కూడా ఏం లేదు. జీఎస్టీ పెంచి పన్ను భారాన్ని పెంచి అన్ని అధిక రేట్లు చేయడం జరిగింది. నిత్యావసర సరుకులన్నీ కూడా రేట్లు పెరిగినాయి. అదే